ఒక హాఫ్ అన్ అవర్ ప్రతిరోజు స్వాధ్యాయ యోగా, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమేమి మనకి చాలా అవసరమో కొన్ని గ్రంథాలు మనం ఈరోజు పరిచయం చేసుకుందాం. ఈ మూమెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజీ పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చిన ఒక గొప్ప పుస్తకం ఉంది. అది మరణం లేని మీరు. ఎంతమంది చదివారు? మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్, టిబెట్ యోగి డాక్టర్ లోబ్సాంగ్ రాంపా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి 2 మూల స్తంభాలు అని చెప్తారు పత్రిజీ. ప్రాపంచికంగా ఎలా జీవించాలో నేర్చుకోవాలంటే మనం ఓషోని చదవాలి, ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్ళాలి అంటే మనం లోబ్సాంగ్ రాంపాని తీసుకోవాలి. ఈ 2 మూల స్తంభాలు అని పత్రిజీ అనేక సందర్భాల్లో చెప్పారు. అలాంటి లోబ్సాంగ్ రాంపా గారి మరణం లేని మీరు, తాడై ఈ పుస్తకాలు ఉన్నాయి. మరణం లేని మీరు అందరూ దయచేసి చదవాలి, పుస్తకాలు చదవాలి. మీలో బాగా బుక్స్ చదివారు ఎవరైనా ఉంటే వచ్చి వారు చదివిన పుస్తకం గురించి, దాంట్లో విషయాల గురించి మాట్లాడవచ్చు. ఇక్కడ పుస్తకాలు బాగా ఆధ్యాత్మిక గ్రంథాలని బాగా అధ్యయనం చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా రావచ్చు. రేపు నుంచి ప్రతిరోజు ఈ టైంలో స్వాధ్యాయ యోగా కార్యక్రమం హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఈరోజు మార్నింగే మీ అందరినీ తెలియచేయాలి. మాట్లాడరే? సేత్ విజ్ఞానం ఎంతమంది చదివారు? సేత్. మేమంతా ఎదురు చూసేవాళ్ళం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి, ధ్యాన యజ్ఞాలు ఎప్పుడు జరుగుతాయి అని. ఎందుకనంటే అన్ని పుస్తకాలు రిలీజ్ అయ్యాయి. ప్రతి కార్యక్రమంలో పుస్తకాలు పత్రిజీ రిలీజ్ చేసేవారు. ఎవరెవరో మనకు పరిచయం చేసేవారు. వెళ్ళి ఆ పుస్తకాలన్నీ కొన్ని తెచ్చుకునే వాళ్ళం. పత్రిజీ ఎప్పుడు ఆయన దగ్గర ఒక బుక్ ఎప్పుడూ ఉంటుంది ఆయన బ్యాగ్లో. నేను కనిపించినప్పుడల్లా అనేవారు, నీకు జగపతిరాజు నీకు ₹1,00,00,000 కావాలా, ఈ బుక్ కావాలా అనేవారు. ఆ పుస్తకం చూపించేవారు. ఇది చదివావా అండి? లేదు అంటే అప్పుడు అనేవారు, నీకు ₹1,00,00,000 కావాలా, ఈ బుక్ కావాలా? నాకు పుస్తకం అంటే నేను ఇవ్వనని ఇచ్చేవారు. అలాగే మన దగ్గర ఏదైనా పుస్తకం ఆయన చదవంది ఉంటే తీసుకునేవారు. న్యూటన్ దగ్గర కొన్ని పుస్తకాలు ఆయన చెప్పకుండా లైబ్రరీలో ఎవరికి చెప్పకుండా దొంగతనం చేశారని చెప్పేవారు. అంటే పుస్తకాలు అంత ఇంపార్టెంట్. ధ్యానం ఎంత సమయం మనం సాధనలో గడుపుతామో అంత సమయం స్వాధ్యాయంలో కూడా గడపాలి. అప్పుడు మరింత స్పష్టత మనకు వస్తుంది. స్వాధ్యాయం అంటే ఏదో పుస్తకాన్ని నవలు చదివినట్టు కాకుండా అందులో నచ్చిన పాయింట్స్ని మీద ధ్యానం చేయడం, దాన్ని అధ్యయనం చేయడం. ఎందుకు భగవద్గీత రోజు పారాయణం చేస్తారు అంటే అనేక కోణాల్లో దాని అర్థం, దాని లోతులు మనకి అవగతం అవడం కోసం ప్రతిరోజు దాన్ని పారాయణం చేయమనేవారు. ఈరోజు ఉన్న స్థితి రేపు ఇంకొక ఫ్రీక్వెన్సీలో మనం ఉంటాం, అనేక మూడ్స్లో మనం ఉంటాం, అనేక స్థాయిల్లో మన ఆలోచనలు లేకపోతే మన సంస్కారాలు ఉంటాయి. అందుకని ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం అనేది గొప్ప అత్యంత అవసరమైన అలవాటు. అది చెయ్యాలి. చాలామంది అంటారు, నాకు ధ్యానం చేస్తున్నాము, నాకు అన్నీ తెలుస్తున్నాయని. స్వాధ్యాయం ఏం చేస్తుందంటే ఇంకా అన్నీ మనకి ఎప్పుడు ఎవరికి తెలియవు. ఎంతటి విషయాలు ఉన్నాయో ఎవరికి పూర్తిగా తెలిసే ఇది ఉండదు. నిరంతరం అదొక ప్రక్రియ. ఈ సృష్టి నిరంతరం మారుతుంది. అంచేత ఏది స్థిరంగా ఉండదు. ఈరోజు సత్యం ఉంటుంది, కానీ ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇంకా లోతులకి తెలిసే కొద్దీ అలాంటి అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. మనందరం తప్పనిసరిగా చదవలసిన గ్రంథాలు ఈరోజు ఒక 5 మాట్లాడుకుందాం. ఒకటి
ఒక యోగి ఆత్మకథ. యోగానంద పరమహంస ప్రపంచంలో అత్యధికంగా ప్రింట్ అయిన బుక్. ఎన్నో భాషల్లో ప్రింట్ అయిన యోగానంద పరమహంస గారి ఒక యోగి ఆత్మకథ ప్రతి ఇంట్లోనే ఉండాలి. ప్రతి వ్యక్తి ఆ మహనీయుడి యొక్క ఆత్మకథ, అనేక మంది యోగుల పరిచయం అయ్యే ఆ గ్రంథాన్ని అందరూ చదవాలి. ఒక యోగి ఆత్మకథకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మరణం లేని మీరు. అలాగే పీటర్ రిచలు ఎ సోల్స్ జర్నీ అని ఉంది. ఆత్మాయనం అని తెలుగులో వచ్చింది. ఆత్మాయనం ఈ పరిణామ క్రమంలో ఎన్నో లక్షల జన్మల నుంచి ఈ ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది, శిలల నుంచి, వృక్షాల నుంచి, జంతు సామ్రాజ్యం నుంచి మానవుడిగా పరిణామం చెందడానికి ఎంత ప్రయాణం జరిగింది, ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో ఆత్మాయనం అనే పుస్తకం అందరూ చదవాలి. అలాగే టి మురళీధర్ గారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, ధ్యానం శరణం గచ్చామి అని ఒక పుస్తకం రాశారు. 90స్లోనే ఈ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడే కొత్తగా వచ్చిన గొప్ప బుక్ అది. ధ్యానం గురించి ఎంతో అద్భుతమైన గ్రంథం అది. ప్రారంభంలో ఉన్నవారు అందరికీ కూడా మరింత స్పష్టత వచ్చే ఒక గొప్ప పుస్తకం ధ్యానం శరణం గచ్చామి. ఈ బుక్ చదవాలి. పత్రిజీ మొదట్లో ఈ పుస్తకాలు చెప్పేవారు. ఇవి ఎక్కువ అందరినీ మొదట పరిచయం చేసేవారు. ఈ మూమెంట్లోకి వచ్చిన కొత్తలో నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికి, నాకు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు. అది ఎందుకు జరిగింది, ఎందుకు, ఏ కర్మ, ఏ పాపం చేస్తేనే కదా ఇంత శిక్ష పడుతుంది అని ఒకలాంటి నమ్మకం. ఏ కర్మ చేస్తేనే కదా మన జీవితంలో కష్టం ఏదైనా జరుగుతుందనే పూర్తిగానే అవగాహన, అందులో కొంత వాస్తవం ఉన్న పూర్తిగానే అవగాహనతో ఉన్నప్పుడు నాది సైకాలజీ సబ్జెక్టు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో అసలు మనిషి జీవితాల్లో సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసుకోవాలి. శాస్త్రీయంగా ఇవన్నీ మూఢనమ్మకాలు, దేవుడు, వ్యవహారం, ఇవన్నీ మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఆ బాబుకి తేడా చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన లాభం లేదన్నాడు, ఆయనకి ఏదో ప్రార్థన చేస్తే అది అవ్వలేదు. అంటే మనకు సమస్య వస్తే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలని యూనివర్సిటీలో ఒక 7-8 నెలలు లైబ్రరీలో లైఫ్ గురించి, ఎందుకు మన జీవితంలో ఇలాంటి అనుభవాలు వస్తాయి, ఏం చేయాలి, సమస్య వచ్చినప్పుడు ఎలాగా, ఎవరిని దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు వస్తాయి అసలు, ఇది శాస్త్రీయంగా తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు నేను డాక్టర్ న్యూటన్ గారితో ఒక ఆర్టికల్ చదివాను. డాక్టర్ న్యూటన్ ఎండి, ఫస్ట్ బ్యాచ్. మన సొసైటీలో మీ అందరికీ తెలుసు, లైఫ్ యూనివర్సిటీ అని ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ సమీపంలో వారు చేస్తున్నారు. మన మూమెంట్కి, పత్రిజీకి ఎంతో ఇష్టమైన గ్రేట్ మాస్టర్ డాక్టర్ న్యూటన్ గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎండి వారు, ఆయన భార్య డాక్టర్ లక్ష్మి గారు, ఆయన భార్య, వారిద్దరూ కూడా ఎంతో జ్ఞానాన్ని పత్రిజీ ద్వారా అనేక దేశాల్లో మన అందరి దగ్గర ఎంతో నేర్చుకుని వారు ఎంతో పని చేస్తూ ఉన్నారు. ఈ మూమెంట్కి ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ని పరిచయం చేశారు. ఆ న్యూటన్ గారి ఆర్టికల్ నాకు అవేమీ తెలియవు. న్యూటన్ గారి ఆర్టికల్ డెక్కన్ క్రానికల్లో నేను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అని ఉంది ఒక ఇంగ్లీష్ పేపర్లో, ఒక ఫుల్ పేజ్. అందులో ఏముంది అంటే గత జన్మల గురించి వాళ్ళు చూసుకున్నారని, ఎవరో వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఆ పేపర్లో రాసి ఫోటోలు వేశారు. అందులో పవన్ కళ్యాణ్ గారు గత జన్మలో బౌద్ధ భిక్షువు అని ఉంది. అలాగే లక్ష్మి అని సినిమా యాక్టర్ ఉన్నారు, హీరోయిన్, పాత వాళ్ళకి తెలుసు లక్ష్మి అని. ఆమె దేవదాసి అని వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళు ఫాస్ట్ లైఫ్కి వెళ్ళారు, చూసుకున్నారు అని. ఫాస్ట్ లైఫ్ అంటున్నారు, ఒక డాక్టర్ అంటున్నారు. కాబట్టి అసలు నా గత జన్మలో నేను ఏమి చేసిన వల్ల ఇలాంటి కష్టం వచ్చింది, ఇలాంటి పరీక్ష, ఇలాంటి సమస్య నాకు వచ్చింది అని
నేను వారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నువ్వు ధ్యానం చేయాలి నాయనా అన్నారు. ప్రతిరోజు కనీసం 2 గంటలు ఒక సిట్టింగ్లో ఒక 1 అవర్ డైలీ 2 టైమ్స్ అయినా మీరు ధ్యానం చేయాలి అన్నారు. అయ్యి నేను అడిగిందేమో ఎందుకు ఇలా జరిగింది, నాకు గత జన్మ చూపించండి, తీసుకెళ్ళి రిగ్రెషన్ థెరపీ ఏదో అంటారు కదా, వెనక్కి తీసుకెళ్ళేది చేస్తారు, నా గత జన్మ చూసుకుందామని నేను వెళ్తే ఆయన మీరు ధ్యానం చేయాలి అన్నారు. సరే నాకు తెలుసు నేను చేస్తున్నాను, నా కోపం తగ్గడం కోసం భావాతీత ధ్యానం అప్పట్లో నేర్చుకున్నాను. నేను రామకృష్ణ మిషన్కి వెళ్ళాను. ఇంకా ముందు మంత్రజపం మా తాతయ్య గారు మాకు ఇప్పించారు. ప్రహ్లాద్ స్వామీజీ అని కొమరిగిరిపట్నంలో ఒక గొప్ప మహానుభావుడు, మా గురువుగారు అయిన వారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాం. మంత్రాలు జపాలు ఇవన్నీ ఓకే, వాటి నాకు తెలుసుకోవాలి ఇది అని ఏదో నేను చెప్తే అలా కాదు నాయనా, 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, రోజు కనీసం 1 గంట ధ్యానం చేస్తే మీ అబ్బాయితో మీరు మాట్లాడొచ్చు అన్నారు. అది నాకెందుకో అని ఆయన కొన్ని పుస్తకాలు నాకు రికమెండ్ చేశారు. బిఏ బుద్ధ అని ఒక బుక్ ఉంది, అందులో దాని వెనకాల క్యాటలాగ్ ఉంది. ఆయన స్వయంగా టిక్కులు పెట్టారు, ఒక 120 పుస్తకాలు ఆయన మార్క్ చేసి వీటిని చదవండి అని చెప్పారు. అందులో మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్, డాక్టర్ బ్రియాన్ వీస్, తెలుగులో వచ్చింది ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అని ఆ పుస్తకం ఉంది. డాక్టర్ ఇయాన్ స్టెవిన్సన్ అని 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్, గత జన్మల గురించి, డాక్టర్ రోగర్ మూర్, ఇలా గత జన్మల మీద రీసెర్చ్ చేసిన కొన్ని విషయాలు, కొన్ని కేసెస్ ఆయన చెప్తే కొద్దిగా అసలు ఆ విషయాల మీద ఒక డాక్టర్ చెప్తున్నారు, ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నీకు కొంత నమ్మకంతో వారు చెప్పినట్టుగా ఆ పుస్తకాలు చదవడం. రిచర్డ్ బాక్ ది జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అని ఒక గొప్ప పుస్తకం ఉంది. డాక్టర్ న్యూటన్ గారు వారి ఫాదర్, ఆయన ఫిజిక్స్ లెక్చరర్ అట, ఆయన వారి అబ్బాయికి ఇచ్చిన పుస్తకం జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఆ బుక్ ఇచ్చారు. ఇప్పటికీ నాకు ఆ బుక్ ఉంది. అన్ని అప్పటికే కొన్ని పేజీలు విడిపోయి ఉన్నాయి, ఆ కుట్లు విడిపోయి. ఆ పుస్తకం న్యూటన్ గారు స్వయంగా అప్పుడు ఇచ్చారు. నాకు చాలా గొప్పగా అనిపించింది. ఒక డాక్టరు ఇంతసేపు మాట్లాడారు, ఆయన ఫాదర్ ఇచ్చిన బుక్ నాకు ఇచ్చారు. ఆయన మీద ఉన్న ఆ ఇంప్రెషన్, ఆయన మాట్లాడిన విధానం చూసి ఆ పుస్తకాలు చదవడం, ధ్యానం మన మార్గంలోకి రావడం. ఆయన పిరమిడ్ అని కానీ పత్రి గారి గురించి కానీ ఆ రోజు ఏం చెప్పలేదు, కానీ ఆయన ఇంట్లో పిరమిడ్లు చూశాను. తర్వాత నేను ఈ ధ్యానంలోకి రావడం, పత్రి గారి పరిచయం కావడం, మన మూమెంట్లో ఎంతో మందిని కలవడం, ఎన్నో విషయాలు తెలుసుకునే భాగ్యం కలిగింది. అందులో అత్యంత చాలా గొప్ప విషయం ఏంటి అంటే, ధ్యానం, ఈ స్వాధ్యాయం అనేది ఎంత గొప్ప పుస్తకాలు ఉన్నాయో, ఈ జన్మ సరిపోదు, ఎన్ని గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయో ఫ్రెండ్స్. ఆ మధ్యన ఎప్పుడో మెక్సికో నుంచి ఒక ఆమె వచ్చారు, ఒక సైకాలజిస్ట్. పత్రి గారు మేమంతా వరంగల్ వెళ్ళాం. ఆ వరంగల్ నుంచి సార్ ఎక్కడికో వెళ్ళారు. మళ్ళీ మేము వెనక్కి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆవిడ మెక్సికన్, ఆమె ఒక సైకాలజిస్ట్. ఆమెను అడిగాను టోల్టెక్ నాలెడ్జ్ గురించి. నేను విన్నాను కానీ నాకు తెలీదు అన్నారు. ఆమె ఆ ప్రాంతంలో దక్షిణ మెక్సికోలో జన్మించిన ఆమె. వాళ్ళ పూర్వీకుల నాగరికత గురించి విన్నారు కానీ ఆ జ్ఞానం ఆమెకి తెలియదు అన్నారు. ఎక్కడో రాజమండ్రి దగ్గర ఒక పల్లెలో పుట్టిన నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రావడం వల్ల ఆ 4 ఒప్పందాలు, 4 అగ్రిమెంట్స్ అనే ఒక గొప్ప పుస్తకం ఉంది, చిన్న పుస్తకం, 4 అగ్రిమెంట్స్, 4 ఒప్పందాలు. ఇందులో ఎవరైనా ఆ మాట, ఆ పుస్తకం చూసారా? వండర్ఫుల్, అబ్బో గ్రేట్, చిన్న గొప్ప అద్భుతమైన పుస్తకం. అందులో 4 మాటలు ఉంటాయి. సామాన్య మానవుడు దేవుడు అయిపోతాడు అంటారు వాళ్ళు. ఈ 4 విషయాలు మన జీవితంలో మనం ఆచరిస్తే సామాన్య మానవుడు భగవంతుడిగా రూపాంతరం చెందుతాడు. ఇవి చాలా సింపుల్గా ఉండే 4 విషయాలు, ఏవేమి కఠినమైన సాధనలు కాదు వాళ్ళు చెప్పింది. 4 మాటలు. ఆ మాటలు మాట్లాడడం కోసం కాదు, 4 ఒప్పందాలు. నేను ఈ రోజు నుంచి ఇలా జీవిస్తాను అని ఆ ఒప్పందాలు, 4 అగ్రిమెంట్స్ మనతో మనం చేసుకోవడం. అందులో మొదటి ఒప్పందం,
వాక్కు దోషరహితంగా ఉండాలి. బీ ఇంపెకబుల్ విత్ యువర్ వర్డ్. వాక్కు దోషరహితంగా ఉండాలి. ఇది మొదటి ఒప్పందం. ఈ ఒప్పందం దాదాపు నిన్ను 60-70% దైవంగా మార్పు చెందిస్తుంది అంటారు. ఇది ఎంత సింపుల్గా ఉందో. ఈ నోటి నుంచి ఒక్క మాట కూడా నిందాపూర్వకమైన మాట మాట్లాడకూడదు. హిట్లర్ ఒక్క మాట రెండవ ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళ్ళింది. ఒక తల్లి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉందంట. స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆడుకుంటా పాట పాడుతూ వస్తుంది. ఇంటికి వచ్చి ఆడుకుంటుంది, పాట పాడుతుంది. ఆ తల్లికి తలనొప్పిగా ఉందట, చికాగ్గా ఉంది. ఏ చిన్న శబ్దమైనా మీకు ఇరిటేషన్గా అనిపించి ఆ బిడ్డతో అందచ్చి నోరమి ఎదవ గొంతు నువ్వు అందట తల్లి. నోరమి ఎదవ గొంతు నువ్వు అందే ఆ చికాకుతో. ఆ ఒక్క మాట ఆ బిడ్డ జీవితాన్ని మార్చింది. ఇంక జీవితంలో ఆమె ఎప్పుడు పాడలేదు. నేను మాట్లాడితే బాగోదనమాట. ఇతరులని అమ్మ అలా ఉంది కదా ఆ చిన్న బిడ్డ మనసులో ఆ జీవితం అంతా. అలాంటిది మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళ మీద మన గురించి, ఇతరుల గురించి మనం ఎంత మాట్లాడతాము. అందుకనే ఆ టోల్టెక్ ఆ గురువులు, దక్షిణ మెక్సికో పిరమిడ్ ప్రాంతం అది, ఆ గురువులు శిష్యులకి బోధించే 4 మహా విషయాలు, గొప్ప విషయాలు, ఒప్పందాలు ఏంటంటే ఈ నోటి నుంచి ఒక్క మాట కూడా ఇతరుల గురించి నిందాపూర్వకంగా మాట్లాడకూడదు. ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు. కొత్తగా ఒక టీచర్ వచ్చారంట స్కూల్కి. అందులో ఉన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఆ స్కూల్లో కొత్తగా రాబోతున్న టీచర్ గురించి అంతకుముందు అదే ప్రాంతంలో చదువుకుని వచ్చిన ఒక అల్లరి కుర్రవాడికి ఆ టీచర్కి పడదు. అంచేత వాడు ముందే చెప్పాడు, వాడా చాలా డేంజర్ ఫెలో, మంచివాడు కాదు అని. ఆ టీచర్ చాలా గొప్పగా పాఠం చెప్పినా ఆ పిల్లవాడు మాట విని మిగిలిన పిల్లలంతా టీచర్ మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుని అతనంతా చాలా దుర్మార్గుడు అనే భావంతో అతను చూడడం జరిగింది. ఇప్పుడు ఎలాగైతే కంప్యూటర్కి వైరస్ ఎలాంటిదో ఇతరుల గురించి మనం మనకు ఏర్పడిన అభిప్రాయాలని ప్రచారం చేయడం, ఈ గాసిప్స్, ఇతరుల గురించి నిందలు మాట్లాడడం. అమ్మా మనకి ఇతరుల పట్ల కలిగిన అభిప్రాయాలను వేరే వాళ్ళతో చెప్పడం, వీళ్ళు డేంజర్, వాళ్ళు చెడ్డవాళ్ళు అని ముద్రలు వేయడం. ఇది ఎంత హాని చేస్తుందో మనకి, మన జీవితాలకి. అందుకనే ఆ 4 ఒప్పందాలు ఎంత గొప్పవి అంటే, చిన్న బుక్ అప్పట్లో 30 రూపాయలు ఉండేది. ఇప్పుడు అవి ఉన్నాయో దొరుకుతున్నాయో లేదో తెలియదు. ఎంచదంటే పుస్తకాలు చదివే అలవాటు చాలా తగ్గిపోయింది. వాట్సాప్లో మెసేజ్లు చూడడానికి మనకు టైం సరిపోవడం లేదు. పుస్తకాలు చదవాలి. టెక్నాలజీ ఎంత వచ్చినా, ఎన్ని మీరు చూసినా, ఎంత ఫాస్ట్గా విషయాల్ని విన్నా, పుస్తకం చదివినప్పుడు ఆ మాస్టర్తో మనకు ఆ కనెక్టివిటీ వస్తుంది. మళ్ళీ 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 మనకు నచ్చిన విషయాన్ని మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది, రిఫర్ చేసుకునే ఉంటుంది. బుక్ చదవడం అనేది చాలా అత్యంత గొప్ప విషయం. తప్పకుండా అందరూ చదవాలి. మనం చదువుతుంటే పిల్లలు చదువుతారు. పిల్లలకి మనం ఇవ్వవలసిన గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు, గొప్ప గ్రంథాలని పరిచయం చేయాలి. ఒక పుస్తకం ఇంత మూమెంట్ని క్రియేట్ చేసింది. లోప్సాంగ్ రాంపా గారి మరణం లేనే మీరు అనే పుస్తకం పత్రిజీ ఈ మూమెంట్ని స్థాపించడానికి కారణమైంది. కొట్టండి గట్టిగా. అలాగే మన లైఫ్లో మనకి మన గురించి ఎంత గొప్పగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయో ఆ పుస్తకాలు. అంచేత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం 3 విషయాలకి అంత ప్రాధాన్యత వారు ఇచ్చారు. మీరందరూ కూడా రోజు ఆ పుస్తకాల వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చేంత అడవిలో కూడా వాళ్ళు బుక్ స్టాల్స్ పెట్టారు. వెళ్ళి మీ దగ్గరున్న, మీరు వెళ్ళడానికి కావాల్సిన డబ్బు ఉంచుకుని మీరు పుస్తకాలు కొనుక్కుని వెళ్ళండి. న్యూటన్ గారు ₹1,00,000 ఉంటే ₹1,00,000 పుస్తకాలు కొనుక్కుని వచ్చేవారంట.
పుస్తకాల కోసం దొరికితే చాలని. పత్రి గారు నిరంతరం పుస్తకాలు చదివేవారు. జూలై 24న ఆయన బాడీ వెకేట్ చేస్తే మే నెల వరకు కూడా ఆయన పుస్తకం చదువుతున్నారు. మొన్న శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్లో ఈ స్వాధ్యాయ యోగానికి సంబంధించిన ఏదో జ్ఞాన సభ జరుగుతున్నప్పుడు మాట్లాడిన మాట అది. వారు అల్లుడు చెప్పారు, మే నెలలో కూడా ఆయన దగ్గర బుక్ ఉంది, అప్పుడు కూడా చదువుతున్నారు అని. అంటే అంత జ్ఞానం ఉండి, అంత ఎన్లైటెండ్ మాస్టర్ అయి ఉండి, ఇన్ని విషయాలు తెలిసిన ఆయన ఇంకా పుస్తకాలు చదువుతున్నారు అంటే మనం ఇంకా ఎంత చేయాలో మీరు ఆలోచించండి. దయచేసి పుస్తకాలు చదివే అలవాటు మీరు చేసుకోవాలి, మన పిల్లలకి అలవాటు చేయాలి, మీ మనవలకి అలవాటు చేయాలి. చదువు అని అంటొద్దు. పుస్తకాలు అక్కడ ఉంటే వాళ్ళు చదువుతారు. నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళకి 11-12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నేను నా టేబుల్ మీద ఎప్పుడు ఆ పుస్తకాలు కనబడిలో పెట్టేవాడిని. ముఖ్యంగా ఓషో బుక్స్ పెట్టేవాడిని. ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, సంభోగము నుండి సమాధి వరకు అనే పుస్తకం అక్కడ పెట్టాను. 4 పార్ట్లుగా తెలుగులో వచ్చింది. ఎంత అద్భుతమైన పుస్తకమో. అందులో యువకుడు యవ్వనం 2వ పార్ట్ తెలుగులో వచ్చింది. దయచేసి పిల్లలున్న టీనేజ్ పిల్లలకి ఆ పుస్తకాన్ని ఇవ్వండి. అందులో ఏది అభ్యంతరకరమైన తప్పుడు విషయాలు ఉండవు. ఎంత గొప్ప విషయాల్లో పిల్లలకు బయట నుంచి విషయాలు చెప్పడం కాదు, వాళ్ళలో అవగాహన కలగడానికి ఈ పుస్తకాలు దోహదపడతాయి. ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, సంభోగము నుండి సమాధి వరకు అనే పుస్తకం. పిల్లలందరూ చదవాలి, మహిళలందరూ. మహిళ అనే పుస్తకం ఉంది. ఓషో రజనీష్ ఎంతమంది చదివారు? గిల్ట్ ఫీల్ అవ్వద్దు దయచేసి. నేను అడుగుతున్నానని, మేము చదవలేదు, పలానా ఆయన చెప్పిన పుస్తకం, మీరు చదివిన పుస్తకాలు నేను చదివి ఉండకపోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. మీరు చదివారేమో తెలుసుకుందామని. నేను మహారాష్ట్రలో చదువుకున్నాను, శివాజీ యూనివర్సిటీలో. ఓషో పూణేలో ఉండేవారు. కొల్హాపూర్లో మేము ఉన్నాను. అక్కడ థియేటర్స్ బాగుండవు. వీకెండ్స్లో మేము పూణే సినిమాలు చూడడం కోసం వెళ్ళేవాళ్ళం. అప్పుడు జోకులు వేసేవారు మా ఫ్రెండ్స్, ఈ లైఫ్ బోరు కొడుతుందిరా, ఓషోగఢ ఆశ్రమానికి పోదాం. రజనీష్ గఢ ఆశ్రమం, ఓషోగఢ కాదు, రజనీష్ గఢ ఆశ్రమానికి పోదాం అనేవారు. అక్కడంతా విచ్చలవిడిగా ఉంటుందని ఒకలాంటి భయంకరమైన చెత్త ప్రచారం జరిగింది. ఈ భూమి మీద ఈ 100 సంవత్సరాల్లో ఓషో లాంటి మహాద్భుతం సంభవించలేదు. ఓషో అంటే మహాద్భుతం. ఓషో ఏ విషయమైనా ఎక్కడైనా మనం చదివితే దీని గురించి ఓషో ఏం మాట్లాడారు అని నేను ఆయన పుస్తకాలు చూస్తాను. 600కి పైగా ఆయన ఉపన్యాసాలు. ఆయన ఏం పుస్తకాలు రాయలే. ఆయన వేదాంతం గురించి, జరాత్రస్ట్ గురించి, క్రిస్టియానిటీ గురించి, బుద్ధిజం గురించి, భవిష్యత్తు కృష్ణుడిదే, కృష్ణ కాన్షియస్నెస్ మీద, కృష్ణుడి గురించి, అందరి గురించి, జీవితం గురించి, జీవిత రహస్యాలు, అసలైన జీవితం, జీవితాన్ని పండగ చేసుకో. ఆ టైటిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. అసలైన జీవితం, జీవిత రహస్యాలు, జీవితాన్ని పండగ చేసుకో. డబ్బు, అధికారం, సెక్స్, అన్ని విషయాల మీద ఎంత అద్భుతమైన, ఏదో పిచ్చి అభిప్రాయాలు కాదు, చాలా బ్రాడ్ లోతైన జ్ఞానం మనకి కావాలి అంటే ఓషో రజనీష్ని తప్పనిసరిగా చదవాలి. పిల్లలకి ఆ పుస్తకాలు పరిచయం చేయాలి. ప్రతి తల్లి తండ్రి బిడ్డలకి ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు వాళ్ళకి అందించాలి. మీరు ఇచ్చే కోట్ల రూపాయలు కంటే ఒక గొప్ప పుస్తకం ఎంత మేలు చేస్తుందో. ఫర్గివ్నెస్, ద గ్రేటెస్ట్ హీలర్, జెర్రీ జాంపోల్స్కీ అని ఒక గొప్ప బుక్ ఉంది. డాక్టర్ గారు ఇక్కడ ఉండగా చెప్తున్నాను, వారు చూసుంటారు. ఫర్గివ్నెస్, క్షమాగుణం, క్షమిస్తే ఎలాగవుతుందో. ఆయన ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకి ఆయన లైఫ్ స్పాన్ పెంచగలిగారు, కానీ క్యాన్సర్ని క్యూర్ చేసే మెడిసిన్ లేదు అని ఆయన బాధపడి దీన్ని తగ్గించే మెడిసిన్ ఆ క్షమిస్తే మన లోపలున్న ఆ నెగిటివ్ ఎలాగ రిలీజ్ అవుతుందో, ఎవరిని క్షమించాలో, దేవుడి మీద, తల్లిదండ్రుల మీద,
మనకి ఎంతటి లోపల తెలియకంటే ఎంతటి ఈ జీవితంలో ఈ కష్టాలు రావడానికి కారణం దేవుడే కాబట్టి దేవుడి మీద ద్వేషం ఉంటుంది లోపల. తల్లిదండ్రుల మీద తెలియకంటేనే ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. జీవిత భాగస్వామి మీద, గురువుల మీద లోపల ద్వేషం ఉంటుంది. అవన్నిటిని ఎలా రిలీజ్ చేయాలి, ఏం చేయాలి, ఎంత బాగుంటుందో ఆ బుక్ చదవండి, మీ పిల్లలకి ఇవ్వండి. ఫర్గివ్నెస్ ద గ్రేటెస్ట్ హీలర్. గొప్పగా హీల్ చేసేది. లవ్, మెడిసిన్ అండ్ మిరాకిల్స్, డాక్టర్ బెర్నీ ఎస్ సీగల్. లవ్, మెడిసిన్ అండ్ మిరాకిల్స్. ఎంత గొప్ప పుస్తకాలు ఉన్నాయో ఫ్రెండ్స్. ఆ బుక్స్ అన్నీ, ఇవన్నీ ఈ పేర్లు కానీ ఈ పుస్తకాలు కానీ ఈ సొసైటీలోకి రావడం వల్ల తెలిసింది. అంతకుముందు కొన్ని తెలుసు, అవన్నీ ఏయో పుక్కటి పురాణాలు అనుకునే వాళ్ళు ఈ పుస్తకాలు చదివి ధ్యానం చేసిన తర్వాత మన దేశంలో మన మహర్షులు ఇచ్చిన ఆ భగవద్గీత ఏంటి, ఆ ఉపనిషత్తులు ఏంటి, ఆ తైత్రీయ ఉపనిషత్తు, దయచేసి మీరు తైత్రీయ ఉపనిషత్తు రామకృష్ణ మిషన్కి వెళ్తే ఒక 30-20 రూపాయలు ఉందంటే ఆ పుస్తకం. ఒక 16 పేజీల పుస్తకం. అందులో జీవన వల్లి అని ఏదో ఒక ఆనందవల్లి అని ఒక చాప్టర్ ఉంది. 2వ చాప్టర్ తైత్రీయ ఉపనిషత్తు. మానవ చైతన్యం ఈ 5 స్థాయిల మన ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్ ఆ లెవెల్స్ని ఎలాగ ప్యూరిఫై చేసుకోవాలో, ఆయన 5 స్థాయిలో ఈ శరీరాన్ని ఎలాగ ఆ బ్లాక్స్ని ఎలాగ ప్యూరిఫై చేసుకోవాలో ఉండే సైన్స్ అంతా ఆ 16 శ్లోకాల్లో ఉంది. రామకృష్ణ మిషన్ తెలుగులో తైత్రీయ ఉపనిషత్ అని ఉంది. గొప్ప రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి ఇచ్చిన పుస్తకాలు చదవాలి. భారతీయ యువకులకి వివేకానందుల పిలుపు. ఎంత స్ఫూర్తిదాయకమైన గొప్ప పుస్తకాలు, ఎంత గొప్ప జ్ఞానమో. వివేకానందుని పరిచయం చేయాలి పిల్లలకి. స్వామి వివేకానంద ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మొత్తం ప్రపంచానికి పంచారో. ఇవాళ భారతదేశం అంటే అంత కీర్తి రావడానికి ఒక ప్రధాన కారకుడు వివేకానంద స్వామి కూడా. ఇంగ్లాండ్లో ఒక 3 నిమిషాలు టైం ఇస్తే ఆ సర్వమత సమ్మేళనంలో ఆయన ఒక్క మాట, వాళ్ళు ఇచ్చింది 3 నిమిషాల టైం అక్కడ మాట్లాడడానికి. 3 నిమిషాల టైంలో ఆయన సంబోధించిన ఆ సంబోధనే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. సర్వమత సమ్మేళనం, అనేక మతాల వాళ్ళు ఉన్నారు. ఆ మతాల గురించి, వాటిల్లో ఉన్న విషయాల గురించి మాట్లాడుతుంటే మన ప్రతినిధిగా వెళ్తే చాలా చిన్న చూపు, చిన్న సమయం ఇచ్చారు. కానీ ఆయన మొదటి మాట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే ఆయన 3 నిమిషాల క్లాస్ కొడతానే ఉన్నారు. ఎందుకంటే ఆ భావన లేదు. వసుదైక కుటుంబం అనే భావన వాళ్ళకి లేదు. బ్రదర్స్ సిస్టర్స్ కాదు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు. కానీ భారతీయ ఈ సనాతన ధర్మం వసుదైక కుటుంబం, అందరూ ఒకే కుటుంబం. అందరూ అంత గొప్ప ఆ పిలిపే వాళ్ళు మెస్మరైజ్ చేసి నెక్స్ట్ ఆయనకి అనేక రోజులు ఆయన ఇంగ్లాండ్లో, అమెరికాలో ఆయన మన సనాతన ధర్మం, హిందూ జీవన విధానం, ఆ సంస్కృతి, వాటి మీద ఎంత అద్భుతమైన ఉపన్యాసాలు ఉన్నాయో. సందేశ తరంగని ఎంత గొప్ప పుస్తకమో. వారు విదేశాల్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలన్నీ సందేశ తరంగని, అవి చదవాలా. ఈ మధ్యనే రాజీవ్ దీక్షితులు గారు వారిని చంపేశారు. ఆయన ఇది స్వాతంత్రమా బానిసత్వమా అని ఒక పుస్తకం ఉంది, దయచేసి అది మీరు చదవాలి, మన అందరం చదవాలి. ఇది స్వాతంత్రమా బానిసత్వమా అనే బుక్. ఆ టైటిలే మీరు చూడండి. ఎన్నున్నాయో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి చదవడానికే సమయం సరిపోదు కదా, ఎన్నున్నాయో. దయచేసి ఎంత గొప్ప సంపద మనకుందో దాన్ని ఉపయోగించుకోవాలి, చదవాలి, పుస్తకాలు చదవాలి, పుస్తకాలు కొనుక్కోవాలి. ఓకేనా. ఒక బిచ్చగాడు ఉండేవాడంట. బిచ్చగాడు వాడు అందరూ వెళ్తున్న రోడ్ సైడ్ చిన్న టెంట్ లాంటిది వేసుకుని ఆడు కూర్చుని అడుక్కుంటూ ఉండేవాడు. రోజు చనిపోయాడు. మున్సిపాలిటీ వాళ్ళు వాడిని ఆ బాడీని తీసి అదంతా చెత్త క్లీన్ చేస్తుంటే ఒక బండరాయి ఉంది. ఆ బండరాయి తీస్తే ఒక పెట్టి ఉంది లోపల, ఒక పాత డొక్కు పెట్టి. ఆ పెట్టి తెరిస్తే అందులో బోల్డంత డబ్బు ఉంది.
దాని మీద కూర్చున్నాడు, భిక్షమెత్తుకున్నాడు. వాడు కింద ఎంతో సంపద ఉంది, అది ఉందని వాడికి తెలియదు, బహుశా భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. అదే పరిస్థితి మంది. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, మనం ఎక్కడో చూస్తున్నాం ఎంత సంపద ఉందో ఈ దేశంలో. నలంద విశ్వవిద్యాలయంలో ఆ విద్యాలయాన్ని 700వ శతాబ్దంలో 1100వ శతాబ్దంలో 2 సార్లు దాడులు జరిగినప్పుడు ఆ విద్యాలయాన్ని తగలబెడితే ఆ లైబ్రరీలో ఉన్న గ్రంథాలు 6 నెలలు తగలబడుతూ ఉన్నాయి. 6 నెలలు కాలుతూ ఉన్నాయి అంటే పుస్తకాలు తగలబడ్డానికి 6 నెలలు అంటే ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఎంతటి జ్ఞానం ఈ దేశంలో ఉందో, ఎంతటి అద్భుతం ఈ దేశంలో ఉందో, ఎంతటి సంపద మనకుందో. అలాంటి మన గ్రంథాలని, మన విజ్ఞానాన్ని, మనదేదో మంత్రాలు అవేదో వెనకబడినతనం, భారతదేశం అంటే నాన్ సెన్స్, ఇది వెనకబడిన దేశం, మనం ఏం పనికిరాము, అంత అక్కడెక్కడో ఉంది అనుకుంటున్నాం. ఈ దేశంలో ఎంత సంపద ఉందో బిచ్చగాళ్ళలాగా ఎక్కడో చూస్తున్నాం. అన్ని విషయాలు, అన్ని అద్భుతాలు ఈ దేశంలో మనకి ఋషులు ఇచ్చారు. అవన్నీ మనకు అర్థం అవ్వాలంటే ధ్యానం కావాలా. ధ్యానం మనకు ఆ విషయాల్ని అవగతం చేసే, ఆ అవగాహన చేసుకునే ఆ పెర్సెప్షన్ని, ఆ గ్రహింపు శక్తిని కలిగిస్తుంది. సరి అయిన అవగాహన మనం కలిగి ఉంటాం కాబట్టి స్వాధ్యాయం మనందరం అలవాటు చేసుకోవాలి. మీరందరూ కూడా ఏదో 1, 2 కాదు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ పనికిరాని ఏయో పుస్తకాలు, మీ జీవన భృతినిచ్చే పుస్తకాలు, ఒక 6 నెలలు చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేయడానికి పెట్టకపోతే ఎలా? 20-30 సంవత్సరాలు చదువుతారు. దానికోసం ఎంత టైం ఇస్తారో. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒకటి అన్నాడు ఎవడో ర్యాంక్ అంట. ర్యాంక్ మన అబ్బాయికి వచ్చేయాలని తోమిస్తున్నారు కదా. వాడు అంటాడు ఒకటి అదేదో ర్యాంక్ అట. ఎంత పిల్లల్ని రాచి రంపాన్ని పెడుతున్నా ఆ పిల్లలకి ఈ పుస్తకాలు వస్తే, నేను ఎన్ని చాట్లు కాలేజీల్లో అడుగుతాను, మీరు మీ పుస్తకాలు కాకుండా ఏదైనా పుస్తకం చదివారని. ఒకళ్ళిద్దరు కూడా చెప్పరు. ఆ మధ్యన రేపు వస్తారు నజీర్ బాషా గారని, ఆయన గీతా ట్రస్ట్ని ఏర్పాటు చేసి ప్రతి మనిషికి భగవద్గీతని ఉచితంగా అందిస్తున్నారు. నెల్లూరు పట్టణం అంతా ప్రతి ఇంటికి వెళ్ళాలని. నజీర్ బాషా ఆయన పేరు. విజయవాడ మన పత్రిజీ బర్త్డేకి విజయవాడ మన మాస్టర్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే దాంట్లో నేను వెళ్ళినప్పుడు ఎవరెవరు వస్తున్నారు స్పీకర్స్ అంటే, మీతో పాటు నజీర్ బాషా గారు అంటే, ఇదేంటే భగవద్గీత చెప్పడానికి మన వాళ్ళు ఎవరో దొరకలేదా అని నా లోపల అనుకున్నాను. పైకి అనలేదు, కనీసం ఎక్కడో పని చేసి ఉంటుంది, పైకి అనుకోలేదు, లోపల అనుకున్నా. భగవద్గీత గురించి ఎవరో నజీర్ బాషా చెప్పడం ఏంటి, మనకి భగవద్గీత తెలియదా మన వాళ్ళకి అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మహనీయుడు ఆయన రమ్మన్నాను ఇక్కడికి. ఎంతటి గొప్ప ఈ సనాతన ధర్మం గురించి ఆయన అన్నారు. ఈ మిగిలిన గ్రంథాలు ఇవేళ దొరుకుతున్నాయి, మహా అయితే 2000-2500 సంవత్సరాల క్రితం ఎవరో చెప్పినవి. కానీ సాక్షాత్ పరమాత్మ నుంచి వచ్చిన గొప్ప పుస్తకం భగవద్గీత. 5800 సంవత్సరాల పురాతనమైన ఆ గ్రంథం ఎంతమంది ఇళ్లలో ఉంది అని అడిగారు. మీరు 10 మంది ముస్లింల ఇంటికి వెళ్ళండి, వాళ్ళని అడగండి మీ ఇంట్లో ఖురాన్ ఉందా అని. 10 మంది ఇళ్లలో ఖురాన్ ఉంటుంది. 10 మంది క్రిస్టియన్స్ ఇంటికి వెళ్ళండి, మీ ఇంట్లో బైబిల్ ఉందా అని. 10 మంది ఇళ్లలో బైబిల్ ఉంటుంది. 10 మంది హిందువులు ఇంటికి వెళ్ళి అడగండి, మీ ఇంట్లో భగవద్గీత ఉందా అని. ఎంతమంది ఇళ్లలో ఉందో చూడండి. ఎంతమందికి భగవద్గీత చదివారు, ఎంతమందికి భగవద్గీత తెలుసు, ఎంతమంది మన బిడ్డలకి మనం భగవద్గీతని ఇచ్చాం. అసలు మనం భగవద్గీతని ఎందుకు చదవలేకపోయాం? సరే మనం అందరూ ఆలోచన చేయాలా. ఎందుకనంటే ఇంత సంపద ఉన్న, ఇంత అద్భుతమైన గ్రంథాలు, ఇంత అద్భుతమైన జ్ఞానము ఎక్కడ ఎంత. ఆయన అన్నారు కదా పత్రికారు, నీకు 1 కోటి రూపాయలు కావాలి, పుస్తకం కావాలనేవారు. కోట్ల కంటే విలువైన పుస్తకాలు మనకు ఉన్నాయి కాబట్టి అవి చదవమని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా. లైట్ కూడా వెలిగింది, జ్ఞానజ్యోతి. అందరినీ ప్రోత్సహించాలి. పిల్లలకి మీరు హ్యాపీ బర్త్డే అని అదేది ఇచ్చేయకండి. ఆ కేకునిచ్చి ఊదేసి కట్ చేయడం బదులు ఒక పుస్తకం ఇవ్వండి. కేక్ పట్టుకోవడం, ఊదేయడం, కోసేయడం
మోడర్న్ అవ్వాలి కానీ వెస్టర్న్ కాకూడదు. ఆధునికత అవసరం కానీ వెస్టర్న్ని అనుకరించేసే ఆ దిక్కుమాల సంస్కృతి మనది కాదు. దీపాలు ఆర్పడం కాదు, దీపం వెలిగించడం. కేకులు మనకెందుకు? ఆ మైదా పిండితో ఆ కోడిగుడ్లో వేసి చేసిన కేకులు. బర్త్డే అంటే చాలు. ఇక్కడ కూడా హ్యాపీ బర్త్డే అని సెకండ్లు ఇవ్వడం కాదు, పెద్దలతో ఆశీర్వచనం తీసుకునేవారు. చక్కగా ఉండేది. తలస్నానం చేసి పొద్దుటే గుడికి వెళ్ళి లేకపోతే అవన్నీ ఉండేవి. అవన్నీ పోయి ఈవేళ హ్యాపీ బర్త్డే చాక్లెట్. ఇది మనం మన పిల్లలకి డెఫినెట్గా ఇందులో ఉన్న లోతైన సైన్స్ని మనం అర్థం చేసుకోవడానికి పుస్తకాలు చదవాలని మీ అందరినీ కోరతా.